హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ క్రిస్మస్ స్పెషల్ ప్లమ్ కేక్ అండి, డ్రై ఫ్రూట్స్ తోటి. చాలా బాగుంటుంది, ఒకసారి మీరు ట్రై చేస్తే జన్మలో మర్చిపోరు, అంత బాగుంటుంది. ముందుగా ఈ చేయటం కోసం ఒక బౌల్ తీసుకొని పావు కప్పు బెల్లాన్ని తురిమి వేసుకొని, పావు కప్పు కన్నా తక్కువ వాటర్ వేసుకోండి. ఇలా వాటర్ వేసేసుకొని బెల్లం అంతా కూడా కరిగితే సరిపోతుంది. పాకం అయితే ఏమీ రానవసరం లేదు. హెల్త్ అప్సెట్ అయ్యి కొన్ని రోజుల నుంచి వీడియో చేయట్లేదు. ప్లీజ్ వీడియోని చూసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుంటూ కొత్తగా మా ఛానల్ని చూసేవాళ్ళు ఇప్పుడు వరకు నన్ను ఆదరించినందుకు థ్యాంక్ యూ అండి. సో ఇప్పుడు బెల్లం అయితే కరిగిపోయింది. దీన్ని పక్కన పెట్టేసుకొని ఒక 10 రూపీస్ డైరీ మిల్క్ చాక్లెట్ తీసుకొచ్చి వేడిగా ఉన్న బెల్లం సిరప్లో ఈ చాక్లెట్ వేసుకుంటే మెల్ట్ అయిపోతుంది. సో దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని పావు కప్పు పెరుగు వేసుకొని లమ్స్ లేకుండా బాగా బీట్ చేసుకుందాము. ఇలా పెరుగు బీట్ చేసుకున్న తర్వాత పావు కప్పు ఫ్లేవర్లెస్ ఆయిల్ కూడా వేసుకుందాము. అంటే వాసన లేని ఆయిల్ని వేసుకొని బాగా బీట్ చేసుకోవాలన్నమాట. ఈ రెండింటిని ఇలా బాగా బీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ముందుగా ఆల్రెడీ బెల్లంలో చాక్లెట్ని సిరప్ను చేసుకున్నాం కదా, ఆ బెల్లం సిరప్ని ఇందులో వేసేసుకొని ఒకే డైరెక్షన్లో బాగా కలుపుకోవాలి. ఇలా కలపలేని వాళ్ళు మిక్సీలో కూడా వేసేసుకోవచ్చు. ఇలా బాగా కలుపుతుంటే మంచి సిల్కీ టెక్స్చర్ వస్తుంది. అప్పుడు దాకా మనము బాగా బీట్ చేసుకోవాలన్నమాట. సో చూడండి, ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఉంటే ఇలా సిల్కీ టెక్స్చర్ వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని పావు కప్పు డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. చిన్నగా చాప్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ కూడా వేసేసుకొని ఇలా అంతా కలిపేసుకున్నాక పావు కప్పు టూటీ ఫ్రూటీ కూడా వేసుకుందాం. నేను ఎర్రగా ఉన్న టూటీ ఫ్రూటీ వేసుకున్నాను. ఈ బౌల్ మీద ఒక స్టైనర్ పెట్టేసుకొని ఒక కప్పు గోధుమ పిండి వేసుకొని ఒక కప్పు గోధుమ పిండికి ఒక పావు టీ స్పూను బేకింగ్ సోడా, ఒక పావు టీ స్పూను సాల్ట్, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేసేసుకొని దీన్ని కొద్దిగా ఒక చిటికెడు సాల్ట్ వేసుకొని దీన్నంతా కూడా ఇలా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకున్న తర్వాత మళ్ళీ బిస్కెట్ తోటి ఒకే డైరెక్షన్లో పిండిని కలుపుకోవాలి. మనం చేసే కేక్ అంతా కూడా పిండిని కలుపుకోవడంలోనే ఉంటుంది. ఇలా పిండిని అంతా కూడా కలుపుకొని దీన్ని ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు కేక్ని చేయడం కోసం మనం ఒక వెడల్పాటి ప్యాన్ తీసుకొని, అడుగు మందంగా ఉండే ప్యాన్ తీసుకొని ఇలా ఒక స్టైనర్ని పెట్టేసుకుందాము. ఇది ఒక 10 నిమిషాలు ఫ్రీ హీట్ చేసుకోవాలి. ఇప్పుడు కేక్ చేసే టిన్ని తీసుకొని నెయ్యి కానీ ఆయిల్ కానీ ఇంటికి అప్లై చేయాలి. ఇలా అప్లై చేసిన తర్వాత పైన డస్టింగ్ కోసం గోధుమ పిండి చల్లాను నేను. మీరైతే బటర్ పేపర్ అయినా పెట్టేసుకోవచ్చు. ఇలా గోధుమ పిండి అంతా కూడా చల్లేసి ఎక్స్ట్రా ఉన్న గోధుమ పిండిని తీసేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ని ఈ కేక్ చేసే టిన్లో వేసేసుకోవాలి. మొత్తం అంతా ఈవెన్గా అప్లై చేసేసుకొని 3 సార్లు ట్యాప్ చేయండి. ఇలా 3 సార్లు ట్యాప్ చేశాక పైనుంచి మరికొన్ని జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ పెట్టేసుకొని దీన్ని 35 నుంచి 40 మినిట్స్ దీన్ని కేక్ని బేక్ చేసుకుందాము. సో చూడండి, ఇలా బేక్ చేసుకున్న తర్వాత నేనైతే 30 మినిట్స్ తర్వాత బేక్ చేసుకునేది తీసి చూసాను. 35 మినిట్స్ పడుతుందండి కంపల్సరిగా. ఇలా మూత పెట్టేసుకున్న తర్వాత 30 మినిట్స్లో నేను ఒకసారి మూత తీసి చెక్ చేశాను. ఇది చాక్తో కానీ మనము స్పూన్తో కానీ దేంతోనైనా చెక్ చేయొచ్చు. ఇలా 30 మినిట్స్ తర్వాత చూస్తే నాకు కొంచెం తడిగా అంటుకుందండి. సో ఇంకొక 5-10 నిమిషాలు ఉండి ఇది చక్కగా బేక్ అయిపోతుంది అనమాట. సో చూపిస్తాను చూడండి. ఇలా స్పూన్కి మనము చూస్తే వెనక కొంచెం అంటుకుంది కదా, ఇలా అంటుకోకుండా చక్కగా బేక్ అయిపోవాలండి. సో ఇంకొకసారి మరలా పెట్టి చూస్తాను చూడండి. ఇది కంటిన్యూస్గా ఇలా చూస్తూ మనం అప్పుడప్పుడు దీన్ని ఇలా చెక్ చేసుకుంటూ ఉండాలండి. సో ఇదైతే పర్ఫెక్ట్గా రెడీ అవ్వలేదు, కొంచెం అంటుకుంటుంది. ఇంకొక 5 నిమిషాలు ఉండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది పూర్తిగా చల్లారిపోయేదాకా పక్కన పెట్టేసుకుందాము. సో ఇలా పక్కన పెట్టేసుకున్నాక దీని ఎడ్జెస్ని ఇలా కట్ చేసుకుందాము. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ పెట్టుకొని దీన్ని ఇట్లా ఉల్టా పెట్టేసి ఈ కేక్ అనేది ప్లేట్లోకి వచ్చేస్తుంది. అప్పుడు ఈవెన్గా ముక్కలు కోసేసుకుని సో చూసేస్తారు కదా, ఎంతో టేస్టీగా ఉండి క్రిస్మస్ స్పెషల్
ఎగ్లెస్ ఫ్రమ్ కేక్ రెడీ అయిపోయింది. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వన్స్ అగైన్ అందరికీ విష్ యూ హ్యాపీ క్రిస్మస్.